హాయ్. ట్రాఫిక్ రూల్స్ని కానీ అధిగమించినట్టయితే జరిమానా విధించే ఈ పన్ను ఈ రేట్స్లోనే రివిజన్ అనేది జరిగింది. సో అన్నీ కూడా 10 రెట్లు ఎక్కువ కాస్ట్లీగా తయారయ్యాయి. ఎవరైనా మైనర్స్ కానీ బైక్స్ తోలుతూ కానీ కనిపించినట్టయితే వాళ్ళ గార్డియన్ కానీ లేకపోతే ఆ వెహికల్ ఓనర్కి 25,000 రూపాయల జరిమానాతో పాటుగా ఆ వెహికల్ని డీరిజిస్టర్ చేసి ఈ పర్టికులర్ మైనర్స్కి 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా లైసెన్స్ అనేది లభించదు. అండ్ రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కానీ మొదటిసారి దొరికినట్టయితే వాళ్ళు విధించే జరిమానా 10,000 రూపాయల నుంచి మీరు 6 నెలల పాటు జైలు శిక్షకి అర్హులు అవుతారు. రిపీటెడ్గా కానీ అఫెన్స్ చేస్తే 15,000 రూపాయల జరిమానాతో పాటు 2 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. హెల్మెట్ లేకుండా తోలితే 5,000 అండ్ 3 నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది. సీట్ బెల్ట్ వేసుకోకుండా తోలితే 10,000 రూపాయల జరిమానా. మొబైల్ ఫోన్ని కానీ వాడుతూ డ్రైవ్ చేసినట్టయితే 10,000 రూపాయల జరిమానాతో పాటుగా మళ్ళీ ఇదే చేస్తే లైసెన్స్ని సస్పెండ్ చేస్తారు. ట్రిపుల్స్ కానీ వేసినట్టయితే 12,000 రూపాయల జరిమానా విధించడం అయింది. ఇన్సూరెన్స్ లేకుండా బండి తోలినట్టయితే 10,000 రూపాయల ఫైన్తో పాటుగా 3 నెలలు జైల్లో గడపాల్సి ఉంటుంది, లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా 10,000 రూపాయల జరిమానా, 6 నెలల పాటు ప్రిజన్ లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ రోడ్స్ పైన రేస్ చేస్తే 10,000 నుంచి 20,000 మధ్యన జరిమానా ఉంటుంది. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ.